ఆపద నుంచి గట్టెక్కి పాదయాత్ర చేశాను. చాలా కష్టపడి పాదయాత్ర చేసి వెళ్ళడం కదా, కాళ్ళు నిప్పెడతాయి. 45 కిలోమీటర్ల 50 కిలోమీటర్ల పైచిలుకు ఒక్క రోజులో నడిచి తెల్లవారకట్ట మొదలెట్టి రాత్రికి కొండ మీదకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని ఇంకా కాళ్ళు సహకరించక అక్కడ కూర్చుంటే ఎవరో ఒక ఆయన వచ్చాడు. ఏమయ్యా అలా కూర్చున్నావు అన్నాడు. ఏమీ లేదండి, ఏదో పాదయాత్ర చేసి వచ్చాను, కాళ్ళు సహకరించట్లేదు, లేవలేకపోతున్నానండి, అందుకు కూర్చున్నానండి అన్నాడు. ఆయన అన్నాడు, బాగా బడలిపోయావేమో, కాఫీ తెస్తానండి అన్నాడు. నేను వద్దులేండి అంటున్నాను, లేవడానికి ఓపిక లేదు. ఆయన గబగబా వెళ్ళి కాఫీ తెచ్చాడు. నేను ఆ కాఫీ తాగాను. ఎంగిలి కప్పు తన చేత్తో తీసుకున్నాడు. తీసుకుని దూరంగా వెళ్ళి డబ్బాలో పడేసి ప్రసాదం పొట్లాలు పట్టుకొచ్చి నాకు ఇచ్చాడు. నేను అన్నాను, అయ్యో నేను ఇంకా వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటున్నానండి, ఉండండి డబ్బులు ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు, నాకు అక్కర్లేదు, నీకు ఓ మాట చెప్పనా, నీకు ఆపద వచ్చింది అన్నవరంలో కాదు, నీకు ఆపద ఎక్కడో వచ్చింది. ఎక్కడో ఆపద వస్తే ఎక్కడో ఉన్న స్వామిని నువ్వు తలుచుకున్నావు. అది పైకి తలుచుకోవాలా, ఇక్కడ తలుచుకున్నావు. ఇక్కడ తలుచుకున్నది ఇక్కడికి వచ్చేలా వినపడిందో తెలుసా? వినపడుతుంది. యంత్రాలయం అటువంటిది. స్వామి దగ్గరున్న ఈ యంత్రం వల్ల ఈ భూమండలంలో ఎక్కడ నిలబడి ఎవడు ఆర్తితో ఉన్నాడని నమ్మి కోరినా నా తండ్రి వింటాడు, కోరిక తీరుతుంది. కాబట్టి నువ్వు ఆపద నుంచి గట్టెక్కావు, నీ విశ్వాసం వల్ల నువ్వు రాగలిగావు. నీకు ఈ మాట చెప్దామని వచ్చాను, నువ్వు నాకు ఇంకేమీ చెయ్యక్కర్లేదు, డబ్బు ఇవ్వక్కర్లేదులే అని వెళ్ళిపోయాడు ఆయన. ఆ సత్యనారాయణ స్వామి వారే అలా వచ్చి చెప్పారు అని నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి భరతుడు అంటున్నాడు, ఎక్కడో రాముడు ఉన్నాడు, కానమ్మా రాముడి భుజబలం రక్షిస్తోందమ్మా. ఇవాళ అయోధ్య ద్వారాలు తెరిచేసి ఉన్నాయి, అయోధ్య ద్వారాలు మూయలేదు. అయోధ్యానగరంలో ఒక్క పౌరుడు లేడు, అందరూ అడవికి వచ్చేసారు. రక్షించడానికి సైనికులకి ఎవరికి ఉత్సాహం లేదు యుద్ధం చేద్దామంటే. ఏనుగులు కాని గుర్రాలు కాని ఏవి యుద్ధానికి సిద్ధంగా లేవు. ఇటువంటప్పుడు ఎవడైనా వచ్చి పడిపోతే కోసల రాజ్యాన్ని ఒక్క నిమిషంలో స్వాధీనం చేసుకోవచ్చు. ఎవ్వడు ఒక శత్రువు కన్నెత్తి చూడటం లేదు రాజ్యం మీదకి. ఎందుకని? ఎక్కడున్నా రాముడు కాపాడుతాడు. అమ్మా నేను ఎక్కడున్నా నా అన్న నన్ను కాపాడుతుంటాడమ్మా, నాకు భయం లేదన్నాడు భరతుడు. ఇది పూనికంటే, ఇది భక్తి అంటే. కాబట్టి కానీ అమ్మా ఇటువంటి రాముడు, ఇటువంటి సీతమ్మ మా అమ్మ మాట వల్ల నా వల్ల భూమి మీద పడుకుని ఇన్ని కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఈ క్షణం నుంచి కూడా అద్య ప్రభృతి భూమవుతూ శయిష్యేహం తృణేషు వా ఫలమూలాశనో నిత్యం జటాచీరాని ధారయన్. రాముడికి ఏ కష్టం కలిగిందో ఆ కష్టాన్ని నేను అనుభవిస్తాను. నేను కూడా నారచీరలు కట్టుకుంటాను, నేను కూడా మర్రిపాలు పోసుకుని జటలు కట్టేసుకుంటాను, నేను కూడా భూమి మీదే పడుకుంటాను, నేను కూడా రాముడు ఎలా ఉన్నాడో అలా ఫలమూలములను తింటాను తప్ప అమ్మా ఇక నుంచి రాముడు అనుభవించనిదేది నేను అనుభవించను. నేను రాముడి పనుపున 14 ఏళ్ళు అరణ్యంలో ఉండడానికి ఇలా సిద్ధపడి పెడతానమ్మా అన్నాడు. అన్నాడు మహానుభావుడు. బయలుదేరాడు, గుహుడు సహకరించాడు, గంగానదిని దాటారు, వెళ్ళి భరద్వాజాశ్రమంలోకి వెళ్ళారు. భరద్వాజ మహర్షి కనపడ్డారు, దగ్గరికి పిలిచారు. పిలిచి అన్నారు, కిమిహాగమనే కార్యం తవ రాజ్యం ప్రశాసత ఏవదా చక్ష్వమే సర్వం నహిమే శుద్ధ్యతే మనః. సైన్యాన్నంతటినీ ఎక్కడో విడిచిపెట్టి భరద్వాజ మహర్షి మీద ఉన్న గౌరవంతో కాలినడకన కేవలం శత్రుఘ్నుణ్ణి తీసుకుని వెళ్ళి నమస్కరించినటువంటి భరతుణ్ణి చూసి భరద్వాజుడు అన్నాడు, ఏమయ్యా ఇంత సైన్యాన్ని తీసుకుని వచ్చావు? రాముడు రాజ్యం విడిచిపెట్టి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు కదా, నీకు రాజ్యం ఇచ్చేశాడు కదా, మీ అమ్మ నీకు రాజ్యం ఇప్పించింది కదా, నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు అన్నీ తెలుసు. కచ్చిన్న తస్య పాపస్య పాపం కర్తుమిహేచ్ఛసి అకంటకం భోక్తుమనా రాజ్యం తస్యానుజనస్య చ. అకంటకం చేసుకోవడానికి అన్నయ్యకి ఏమైనా ఆపద చేద్దామని వచ్చావా ఇంత సైన్యంతో అన్నాడు. భరతుడు వలవల ఏడ్చి నేల మీద పడిపోయాడు. పడిపోయి అన్నాడు, హతోస్మి యది మామేవ భగవానపి మన్యతే మత్తో న దోషమాశంకే నైనం మా మనుషాధి. భరద్వాజ మహర్షి నేను ఇవాళ చనిపోయాను అన్నాడు. గుహుడు లాంటి వాడు అడిగితే నేనేమనుకోను, కానీ మీరు త్రికాలవేది, నా మనసు తెలుసున్నవారు, మీరు నువ్వు అన్నయ్యని చంపడానికి వచ్చావా అని అడిగితే మీ వంటి వారికి నేనే జవాబు చెప్పి నమ్మించను. కాబట్టి నేను మరణించిన వాడితో సమానం అన్నాడు. ఏం పర్వాలేదు, బెంగ పెట్టుకోకు, లోపలికి రా అన్నారు. తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు.
చాలా సంతోషం, నువ్వు నిజంగా రాముడు ఎక్కడున్నాడో తెలుసుకుని వెళ్ళి రాముణ్ణి వెనక్కి తీసుకురావడం కోసమే వచ్చావని నాకు తెలుసు. నేను చెప్తాను. జానేచ రామం ధర్మజ్ఞం ససీతం సహలక్ష్మణం అసౌ వసతి తే భ్రాత చిత్రకూటే మహాగిరౌ. చిత్రకూట పర్వతం మీద ఉన్నాడు. అక్కడికి వెళ్ళి రామలక్ష్మణుల్ని తీసుకువెళ్దామని నీ సంకల్పం కాబట్టి వెడుదువుగాని. కానీ ఇవాళ నేను ఆతిథ్యం ఇస్తాను, నీ సైన్యానికి అంతటికీ కూడా వచ్చి నువ్వు ఆతిథ్యం స్వీకరించు అన్నారు. మీరు నాకు అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, కందమూలాలు ఇచ్చారు, రాముడు ఎక్కడున్నాడో చెప్పారు, చాలు. ఇంకా అంతకన్నా నాకు ఇంకేం అక్కర్లేదు, నేను బయలుదేరుతాను అన్నాడు. అలా కాదు, నువ్వు నా దగ్గర తీసుకోవలసిందే, నీ సైన్యానికి అంతటికీ కూడా ఆతిథ్యం ఇస్తానన్నాడు. ఇలా వశిష్ఠ విశ్వామిత్రులు గుర్తొస్తారు మనకి. ఇన్ని లక్షల సైన్యాన్ని ఆశ్రమం లోపలికి తెప్పించాడు. కాదు కాదు, నీ గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు అన్నీ కూడా తీసుకురా అన్నారు. అన్నీ తీసుకొచ్చారు. ఆయన మహానుభావుడు ఒక్కసారి ఆ లోపలికి వెళ్ళాడు. ఆయన అగ్నిహోత్రం చేసేటటువంటి శాలలోకి ప్రవేశించి అగ్నిశాలాం ప్రవిశ్యాధ పీత్వాపహ పరిమృజ్యచ అధిత్యస్య క్రియాహేతో విశ్వకర్మాణమాహ్వయత్. ఆచమనం చేసి ఆ నీళ్లు కళ్ళు అవి తుడుచుకుని ఒక్కసారి విశ్వకర్మను ఆహ్వానం చేశాడు. ఎందరో వచ్చారు మన ఆతిథ్యానికి, వాళ్ళందరికీ కూడా అతిథి భవనాలు సృష్టించు అన్నాడు. ఆహ్వయే లోకపాలాం స్త్రీన్ దేవాన్ శక్రముఖాంస్తథా ఆతిథ్యం కర్తుమిచ్చామి తత్ర మే సంవిధీయతాం. ఇంద్రుడితో సహా లోకపాలకుల్ని పిలిచి ముగ్గురిని, నేను వీళ్ళకి ఆతిథ్యం ఇద్దాం అనుకుంటున్నాను, మీ అందరూ కూడా ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు. ఘృతాచీమద విశ్వాచీం మిత్రకేశీమలంబుసాం నాగదంతాంచ హేమాంచ హిమామద్రి కృతస్థలాం. అప్సరసలందరినీ పిలిచాడు. ఘృతాసి, విశ్వాచి, మిశ్రకేశి, అలంబుస, నాగదంత, హేమ, వీళ్ళందరినీ పిలిచి మీ అందరూ కూడా స్వర్గలోకంలో ఉండేటటువంటి అప్సరోగణములతో అందరితో కలిసి వచ్చి ఇక్కడ మీరు నాట్యం చేయండి అన్నాడు. ఇహమే భగవాన్ సోమో విధాత్తమన్నముత్తమం భక్ష్యం భోజ్యంచ చోష్యంచ లేహ్యంచ వివిధం బహు. ఓ సోముడా, నువ్వు, ఓ చంద్రుడా, నువ్వు ఇక్కడికి వచ్చి భక్ష్య భోజ్య లేహ్య చోష్యములతో అన్నపు రాసుల్ని తినేవి, తాగేవి, నాకేవి, వీటన్నిటినీ కూడా సృష్టించు అన్నాడు. విచిత్రాని చ మాల్యాని పాదప ప్రచ్యుతాని చ సురాదీని చ పేయాని మాంసాని వివిధాని చ. వివిధ రకాలైనటువంటి మాంసాన్నములను, అనేక రకములైనటువంటి సురలను, చిత్ర విచిత్రములైనటువంటి ఆభరణములను, వాటితో పాటుగా అనేకమైనటువంటి వృక్షములను, పుష్పములను సృష్టించమని అడిగారు. వాయువు మలయం దద్ధురం చైవా తత స్వేదనుదో నిలహ ఉపస్పృశౌ వనౌ యుక్త్యా సుప్రియాత్మ సుఖశివ. ఆ మలయ పర్వతము, దద్ధుర పర్వతము మించి వాయువు సుఖస్పర్శ కలిగేటట్టుగా, చక్క మందంగా చల్లటి గాలి వీచేటట్టుగా వాయువు బయలుదేరి వచ్చాడు. తతోభ్యవర్తంత ఘన దివ్యాహ కుసుమవృష్టయ దివ్య దుందుభి ఘోషశ్చ దిక్షు సర్వాసు శుశ్రువే. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి చెట్లన్నీ కూడా పుష్పవృష్టిని కురిపించాయి. దేవదుందువులన్నీ కూడా మోగాయి. ఆయన అనేకమైనటువంటి ఫలములు కాసేటటువంటి చెట్లని అన్ని లోకాల నుంచి రమ్మన్నాడు. తస్మిన్ బిల్వాహ కపిద్ధాశ్చ పనసా బీజపూరకాః అమలక్యో బభూవుశ్చ చూతశ్చ ఫలభూషణా ఉత్తరేభ్య కురుభ్యశ్చ వనం దివ్యోపభోగవత్ అజగామ నదీ దివ్య. ఈ నదులన్నింటినీ కూడా పిలిచాడు. దానితో పాటుగా కురుభూములలో ఉండేటటువంటి చైత్రరథం అనేటటువంటి వనాన్ని పిలిచాడు, కుబేరుని యొక్క వనాన్ని, బిల్వవృక్షాలు. ఆ తర్వాత కపిద్ధం అంటే వెలగపళ్ళు కాసేటటువంటి చెట్లు, పనస చెట్లు, అనేకమైనటువంటి బీజములతో కూడినటువంటి ఫలములు కలిగినటువంటి విమాదీఫల వృక్షములు, ఉసిరిక చెట్లు, ఇలాంటి చెట్లన్నింటినీ కూడా అక్కడికి రమ్మన్నాడు. ఈ చెట్లన్నీ వచ్చేసాయి. చెట్లన్నీ పళ్ళతో నిండిపోయాయి. సురతో కూడిన నదులు, పాలతో కూడిన నదులు, పెరుగుతో కూడిన నదులు, నేతితో కూడిన నదులు, గాజులు వేసుకున్న కాంతలు, ఆభరణాలు పెట్టుకున్న కాంతలు, ఎందరో వచ్చేశారు. ఒక్కొక్క భటుణ్ణి 20 మంది కాంతలు తీసుకెళ్లి నదుల ఒడ్డున కూర్చోబెట్టి నలుగు పెట్టి స్నానాలు చేయించారు. ఎవరు విస్తరి దగ్గర కూర్చుంటే వాళ్ళకి ఏవి కావాలో అవన్నీ వచ్చేసాయి. నారదుడు, తుంబురుడు వచ్చి గానం చేస్తున్నారు. అప్సరసలందరూ వచ్చి నాట్యం చేస్తున్నారు.
అక్కడ ఒక పెద్ద ప్రాసాదాన్ని సృష్టించాడు. అందులో ఒక పెద్ద సభామంటపంలో వేదిక మీద కనక సింహాసనానికి ఓ పాదపీఠం, దానికి కుడి చేతి పక్క ఎడం చేతి పక్క కూర్చోవడానికి మంత్రులకు, సచివులకు, సేనాధిపతులకు, ముఖ్యులకు అందరికీ కూడా అనేకమైనటువంటి స్థానములు, ఇన్నిటిని కల్పించి ఒక పెద్ద మందిరాన్ని సృష్టించాడు. ఇన్నిటిని సృష్టించి భరతా నువ్వు వెళ్ళి అందులో కూర్చో, అప్సరసలు వచ్చి నాట్యం చేస్తారు అన్నాడు. భరతుడు లోపలికి వెళ్ళాడు. నేను రాజునన్న భావన ఏదైనా ఉంటే సింహాసనం మీద కూర్చుంటాడు. నేను కాదు రాజుని అని మనసులో నిజంగా అనుకుని ఉంటే అలా కూర్చోడు. ఈ పరీక్ష కోసం ఇన్ని సృష్టించాడు. భరతుడు ఆ భవంతిలోకి వెళ్ళాడు, చూశాడు ఆ సింహాసనం వంక. తత్ర రాజాసనం దివ్యం వ్యజనం ఛత్రమేవ చ భరతో మంత్రిభిః సార్ధం అభ్యవర్తత రాజవత్ ఆసనం పూజయామాస రామయాభిప్రణమ్య చ వాలవ్యజమాదాయ నిషేధత్ సచివాసనే. ఆయన దగ్గరికి వెళ్ళి ఇక అలా మెట్లెక్కి సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. కూర్చుంటాడేమో అని చూస్తున్నాడు భరద్వాజుడు. కూర్చోలేదు. రామచంద్రమూర్తి ఒక కాలు మడిచి ఒక కాలు పాదపీఠం మీద పెట్టుకుని ఆ సింహాసనంలో కూర్చున్నట్లు భావించాడు. కూర్చుని వెంటనే వంగి ఆ పాదపీఠానికి తల తాటించి నా అన్నగారు రాజారాముడికి నమస్కరిస్తున్నానన్నాడు. అక్కడ ఉన్న ఛత్రం తీసుకుని ఒక్కసారి ఇలా ఛత్రం వేశాడు, నా అన్నకి చామరం వేశాడు, నా అన్నకి వేస్తున్నాను. తెల్లటి గొడుగు తీసి పట్టాడు. మా అన్నగారు చక్రవర్తి, ఆయనకి నేను గొడుగు పట్టానన్నాడు. అన్నకి నమస్కారం చేసి ఒక మంత్రి కూర్చునేటటువంటి స్థానంలో వెళ్ళి కూర్చుని నాట్యం చూశాడు. పరమానందాన్ని పొందాడు భరద్వాజుడు. ఎంత చిత్తశుద్ధి ఉన్నవాడవయ్యా మహానుభావ, నీ గురించి నాకు తెలుసు, కానీ నీ యొక్క గొప్పతనాన్ని లోకంలో ప్రకాశింపచెయ్యాలి అనుకున్నాడు. అయిపోయింది. మరునాడు సూర్యోదయం అయింది, అందరూ బయలుదేరుతున్నారు. భరతుడు వచ్చి అనుమతి కోరాడు. తప్పకుండా వెళ్ళిరా అన్నాడు. దారి చెప్పాడు. చెప్తే ముగ్గురు తల్లులు వచ్చి నమస్కారం చేశారు. ఏమీ తెలియని వాళ్ళ భరద్వాజుడు అన్నాడు, ఈ ముగ్గురులో ఎవరెవరు ఏ పేరుతో ఉన్న తల్లులు ఒక్కసారి చెప్తావా అన్నాడు. అంటే భరతుడు కౌసల్యని చూపించి అన్నాడు, యామిమాం భగవన్ దీనాం కోశాన శోకాన శనస కర్షితాం పితుర్హి మహిషీం దేవీం దేవతామివ పశ్యసి ఏషాతం పురుష వ్యాఘ్రం సింహ విక్రాంతగామినం కౌసల్యా సుషువే రామం ధాతారం అదితిర్యథ. అదితి ఇంద్రుణ్ణి ఎలా కందో అలా సింహవిక్రముడైనటువంటి రామచంద్రమూర్తిని కన్న తల్లి శుష్కించిపోయినది, శోకించి బడలిపోయినది రామమాత అయినటువంటి కౌసల్య ఈవిడే అని సుమిత్ర వంక చూపించి, అస్యా వామభుజం శ్లిష్ట ఏషా తిష్టతి దుర్మనాః ఇయం సుమిత్రా దుఃఖార్త దేవీ రాజ్ఞశ్చ మధ్యమ కర్ణికారస్య సాఖేవ శీర్ణపుష్పావనాంతరే ఏతస్యాస్తు సుతౌ దేవ్యాః కుమారౌ దేవవర్ణినౌ ఉభౌ లక్ష్మణ శత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ. పుష్పాలు రాలిపోయినటువంటి గన్నేరు చెట్టు యొక్క కొమ్మ వడిలిపోయి ఎలా ఉంటుందో అలా ఉండి ఏడ్చి మలినమైన మనస్సుతో ఉండి కౌసల్య యొక్క భుజం మీద ఆనుకుని నిలబడినటువంటి ఈ తల్లి లక్ష్మణ శత్రుఘ్నులనేటటువంటి ఉత్తమమైన కుమారులను కన్న సుమిత్ర, ఈమెయే ఆ తల్లి అన్నారు. తర్వాత కైకమ్మని చూపించి, యస్యాహ కృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితో గతౌ రాజా పుత్ర విహీనశ్చ స్వర్గం దశరథో గతః క్రోధనామకృత ప్రాజ్ఞాం దృప్తాం సుభగమానినీం ఐశ్వర్యకామాం కైకేయీం అనార్యామార్యరూపిణీం మమైతాం మాతరం విద్ధి నృశంసాం పాపనిశ్చయాం యతో మూలం హి పశ్యామి వ్యసనం మహదాత్మనః ఇత్యుక్త్వా నరశార్దూలో బాష్పగద్గదయా గిరా సా నిశశ్వాస తామ్రాక్షో నాగక్రుద్ధ ఇవ శ్వసన్. ఎర్రబడినటువంటి కన్నులతో కోపంతో ఊగుతూ కైకమ్మని చూపించి, ఈవిడే నేను అందగత్తెననుకుంటుంది, ఐశ్వర్యం కావాలనుకుంటుంది, నా అంత బుద్ధిమంతురాలు లేదనుకుంటుంది, అక్కర్లేని కోరికలు కోరి నాకు మచ్చ తెచ్చి మా తండ్రి మరణించి స్వర్గలోకాన్ని పొందేటట్టు, రాముడు సీత లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టు చేసిన బుద్ధిహీనురాలైన నా తల్లి కైకేయీమే అన్నాడు. అంటే భరద్వాజుడు అన్నాడు, నిన్నందుకే అడిగాను భరత, నీ తల్లిని నువ్వు అలా నిందించకూడదు. కైకమ్మ గురించి నీకంతే తెలుసు, కైకమ్మ గురించి నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. యుక్తమైన మాట ఒకటి నీకు చెప్తాను కైక గురించి. న దోషేణావగంతవ్యా కైకేయీ భరతత్వయా రాజప్రవ్రాజనం హేతత్ సుకోదర్కం భవిష్యతి
దేవానాం దానవానాంచ ఋషీణాం భావితాత్మనాం హితమేవ భవిష్యద్ది రామ ప్రవ్రాజనాదిహ. ఈమె పట్టినటువంటి పట్టుదల వలన రాబోయేటటువంటి కాలంలో రామలక్ష్మణులు సీతమ్మ అరణ్యవాసం చేయడం చేత దేవతలకు ఋషులకు ఎంత ప్రయోజనం కలగబోతోంది అన్న విషయం బయటికి వస్తుంది. కాబట్టి కైకమ్మ అంత పట్టుపట్టడం వెనక ఒక పెద్ద ప్రయోజనం ఉందని భరత తెలుసుకో, తప్ప నీ తల్లిని అంత నిందించవలసినటువంటి అవసరం లేదు అన్న తరువాత చాలా సంతోషించాడు. అందరూ బయలుదేరారు. ఆయన ఎటు చెప్పారో అటుగా బయలుదేరారు. అటుగా బయలుదేరి వెడుతున్నారు. ఆ పాపం వెతకడం అంటే అంత తేలికండి. చిత్రకూట పర్వతం శిఖరానికి మందాకిని నదికి మధ్యలో ఉంటాడు రాముని యొక్క పర్ణశాల అని చెప్పారు. ఆ పర్ణశాలని వెతుకుతున్నారు. వెతుకుతుంటే దూరంగా పెద్ద సైన్యం యొక్క కోలాహలం ధూమం అన్నీ కనపడ్డాయి. ఏమిటి ఆ దూరంగా ఏదో పెద్ద చప్పుడవి వినపడ్డాయి. ఏమిటిది చూస్తానని చెప్పి లక్ష్మణుడు రాముడు చూడమంటే అక్కడ ఉన్నటువంటి ఒక మద్ది చెట్టు పైకి ఎక్కి చూశాడు. చూసి అన్నాడు, అగ్నిం సంశమయత్వార్య సీతాచ భజతాం గుహాం సజ్జం కురుష్వ చాపంచ శరాంశ్చ కవచం తథా. అన్నయ్య తొందరగా ధనస్సు తీసుకో, అన్నయ్య నీ అక్షయ బాణ తూణీరాలు తీసుకో, నా కవచం కూడా పట్టుకురా, సీతమ్మని గుహలోకి పంపై, అగ్నిల్ని చల్లార్చేయి. ఎందుకో తెలుసా అన్నయ్య, ప్రమాదం వచ్చేస్తోంది అన్నయ్య అన్నాడు. రాముడు అన్నాడు, తం రామ పృషవ్యాఘ్రో లక్ష్మణం ప్రత్యువాచ అంగవేక్షస్వ సౌమిత్రే కస్యేమాం మన్యసే చుమూం. ఏమైందయా, ఎందుకలా అరుస్తున్నావు, ఏం చూస్తున్నావు నువ్వు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇచ్చినటువంటి రాజ్యం సరిపోక కైకేయీసుతుడైనటువంటి భరతుడు ఏనుగులతో గుర్రాలతో బయలుదేరి వచ్చాడు. పూర్వాపకారీ భరత త్యక్త్య ధర్మశ్చ రాఘవ ఏతస్మిన్ నిహతే కృత్స్నాం అనుషాధి వసుందరాం కైకేయీం చ వధిష్యామి సానుబంధాం సబాంధవాన్ కలుషేణాద్య మహత మేదినీ పరిముచ్యతాం అద్యేమం సంయతం క్రోధం అసత్కారంచ మానద మోక్షామి శత్రుసైన్యేషు కక్షేష్వ హుతాశనం అని. అన్నయ్య, ఇచ్చినటువంటి రాజ్యాన్ని పుచ్చుకొని తృప్తి పడకుండా నిన్ను నన్ను చంపడం కోసమని చెప్పి అరణ్యానికి వచ్చినటువంటి ఈ భరతుడి యొక్క సేనని చూస్తుంటే నాలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అన్నయ్య, నా ధనుర్బాణాలు నాకు ఇయ్యి, ఇవాళ నా శక్తి ఏమిటో చూపిస్తాను, భరతుణ్ణి చంపేస్తాను, అరణ్యవాసాన్ని నీకు కల్పించి రాజ్యాన్ని భరతుడికి ఇప్పించాలని కోరినటువంటి కైకమ్మని చంపేస్తాను, ఈ ఏనుగులన్నింటినీ చంపేస్తాను, క్రూర మృగాలు వచ్చి వీటి యొక్క పీనుగులన్నింటినీ ఈడ్చుకుపోతుండగా సంతోషిస్తాను. కాబట్టి అన్నయ్య, ఇన్నాళ్లు నా క్రోధాన్ని అణుచుకున్నానిక అణుచుకోమని చెప్పవద్దు. నేనిప్పుడు భరతుడిని తెగటార్చడానికి సిద్ధపడుతున్నాను. ఈ సైన్యాన్నంతటిని నశింపచేస్తాను. వృద్ధుడైన దశరథుడే ఎదురొస్తే దశరథుడిని కూడా చంపేస్తానన్నాడు. రాముడు అన్నాడు, పితుః సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతం కింకరిష్యామి రాజ్యేన శాపవాదేన లక్ష్మణ. ఏమన్నావు, భరతుణ్ణి చంపేస్తావు, దశరథుణ్ణి చంపేస్తావా? అందుకుని చెట్టెక్కి చెప్తున్నావా నాకు? భరతుణ్ణి చంపేసి రాజ్యం తీసుకుని నన్ను పరిపాలించమంటావా? అలాంటి రాజ్యం కావాలని నేను కోరుకున్నానా? ఏం చెప్తున్నావు పైన కూర్చుని నువ్వు? ధర్మం అర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్దే హేతత్ ప్రతి శృణోమితే. ధర్మమైన అర్థమైన కామమైన నా తమ్ముళ్లతో కలిసి అనుభవిస్తాను తప్ప నేనొక్కడిని భోగం అనుభవించి నా తమ్ముళ్ళని పాడు చేయడం అన్నది నా జీవితంలో ఉండడని గుర్తెరుగు. భద్రూణాం సంగ్రహార్థంచ సుఖార్థంచ అపి లక్ష్మణ రాజ్యమన్యహమిచ్చామి సత్యేనాయుధమాలభే. నేను సత్యం చెప్తున్నాను, నేనంటూ ఏది సంపాదించినా, నేనంటూ రాజ్యాన్ని చేస్తే నా తమ్ముళ్ల యొక్క సుఖం కొరకే, వాళ్ళ సుఖం తర్వాతే నా సుఖం తప్ప నా తమ్ముళ్ళని చంపి నేను అనుభవించడం అన్నది ఎన్నడూ ఉండదు. నేయమ్మ మహీ సౌమ్య దుర్లభా సాగరాంబర నిహీచ్ఛేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ. అధర్మం వల్ల నాకు ఇంద్రపదవి వస్తుంది అని ఒక్క అధర్మాన్ని చెయ్యమంటే ఇంద్రపదవిని వదిలేస్తాను తప్ప అధర్మంతో ఇంద్రపదవిని కూడా పుచ్చుకోను. నాన్నగారికి మాటిచ్చి ఇప్పుడు నాన్నగారిని సత్యభ్రష్టుణ్ణి చేసి రాజ్యం తీసుకోనా? నాకే రాజ్యం కావాలనుకుంటే లక్ష్మణ ఒక్క బాణాన్ని ప్రయోగించి ఈ సప్త సముద్రాల మధ్యలో ఉన్నటువంటి పృథివినంతటికి పరిపాలకుడను కాగలను. కానీ నాకు ధర్మం కావాలి తప్ప ఇది అక్కర్లేదు. నీకు ఇంకొక మాట చెప్తున్నాను, నీకు రాజ్యం కావాలా? ఒక్క మాట చెప్పు. నీకు రాజ్యం కావాలంటే భరతుడు రాగానే భరత రాజ్యం ఇచ్చి లక్ష్మణుడికి అంటాను. భరతుడు ఎలాంటి వాడో చూద్దుగాని ఈ లక్ష్మణుడికి ఇవ్వడం ఏమిటన్నాయా అని కూడా అడగడు. నీకు రాజ్యం ఇస్తాడు, ఏలుకో రాజ్యం కావాలంటే. భరతుడు నా ప్రాణ సమానుడు, ఇవ్వాలంటే అన్నావు, ఇంకెప్పుడు ఈ మాట అనకన్నాడు. అనేటప్పటికీ చెట్టుపై నుంచి గబగబా కిందకి దిగిపోయి చేతులు కట్టుకుని నిలబడి తల ఉంచుకుని, అన్నయ్య పొరపాటు పడ్డానన్నయ్య నన్ను క్షమించు అన్నాడు. ఎందుకు వచ్చాడో తెలుసా భరతుడు?
అట్నుంచి తిరిగి వచ్చిన తర్వాత బహుశా దశరథుడు మరణించి ఉండవచ్చు. లేదా దశరథుడు నేను రాముణ్ణి చూడకుండా ఉండలేనంటే నాకు రాజ్యం అక్కర్లేదు, రామచంద్రమూర్తికి రాజ్యం ఇచ్చేస్తానని దశరథుడు మరణించాడు కాబట్టి తల్లుల్ని, వశిష్ఠుణ్ణి, పౌరుల్ని, జానపదుల్ని అందరినీ తీసుకుని నన్ను బతిమాలడానికి వస్తున్నాడు నా తమ్ముడు. అటువంటి తమ్ముడి మీద నింద వేస్తావా లక్ష్మణ? చూడు భరతుడు